పిఠాపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పిఠాపురం పట్టణంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ఆఖరి రోజున వారాహి మాతకు ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ శర్మ పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ విశేషంగా అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేశారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పం సమర్పించి భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా అర్చకులు కోట సత్యనారాయణ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దూళ్ల అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్, నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దశమి మహాపర్వదినంలో అమ్మవారికి ఈ రోజు వరకు చేసుకున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి మంత్రములన్నిటిని ఇవాళ ఆహుతుల రూపంలో పూర్ణాహుతి కార్యక్రమము ప్రారంభమవుతోంది. అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకము, అలంకరణ, అర్చన పూర్తి చేసి ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. భక్తులు 50 మంది కూడా ఆ అమ్మవారి యొక్క వారాహి మాత యొక్క అనుగ్రహంతో సస్యశ్యామలమైనటువంటి ప్రకృతి వైపరీత్యములు లేకుండా సకాలములో వర్షములు పడి అన్నదాతకి పరిపూర్ణమైనటువంటి ధాన్యాన్ని లభింపజేసి అమ్మవారు అందరికీ కూడా పరిపూర్ణమైన ఆయురారోగ్య ఆయుష్య ఐశ్వర్యములు ధనకనక వస్తువాహనములు అన్ని సంప్రాప్తించి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందాలనే కోరికతోటి జగద్గురుల ఆశీస్సులతోటి ప్రారంభమైన కార్యక్రమం దశమి ఈ రోజున పూర్తయి అమ్మవారందరూ కూడా పూర్ణాహుతి పూర్తి చేసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని తమ యొక్క గృహాలకి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాము.